ఇప్పటికీ అలాంటి దేశంలో వాళ్ళ కుమార్తె అల్లుడు ఆ మనవరాలు ఉంటున్నారు కాబట్టి ఆవిడకి మనం ఇక్కడి నుంచి ఎక్కడ ఫిన్లాండ్ ఎక్కడ సింహాచలం ఇక్కడి నుంచి మనం ఆ చిట్టి తల్లికి శుభాకాంక్షలు మనం అందజేద్దాం. అక్కడ వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళందరికీ ఆ శుభాకాంక్షలు తెలియజెప్పుకోవడానికి ఒకసారి అందరూ హ్యాపీ 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 హ్యాపీ. అమ్మ చిట్టి తల్లి, నువ్వు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండి మీరు నివసిస్తున్నటువంటి ఫిన్లాండ్లోనే కాదు మన దేశానికి ఆ దేశానికి మంచి పేరు తెచ్చేలాగా మీ తాతగారు మిలిటరీలో ఉండి భారతదేశానికి సేవ చేశారు. మీరు ఉన్నతమైనటువంటి విద్య గరిపి గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించి ఆ దేశానికి ఈ దేశానికి మొత్తం అందరూ మీ కుటుంబ సభ్యులకి ఈ వాకర్ తాతలకు కూడా మంచి పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సింహాద్రప్పన్న ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుతూ అటువంటి మనవరాలకి తాతగారైనటువంటి బాబురావు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు అందజేస్తున్నాం. ధన్యవాదాలు బాబురావు గారు. ఈ రోజుతో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరాలు అడుగు పెడుతుందండి. అమ్మాయి 2020లో పుట్టిందండి. ఈరోజు ఆల్రెడీ 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళ అమ్మాయి అల్లుడు ఫిన్లాండ్లో ఉంటున్నారు. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పింది మోస్ట్ లివబుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అండి. మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఏంటంటే ఫిన్లాండ్. అటువంటి దేశంలో వీళ్ళ అమ్మాయి అల్లుడు ఉంటున్నారు. వీళ్ళు కూడా హైలీ క్వాలిఫైడ్ అండి. భారతదేశంలో సైంటిస్టులను చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్గా ఫిన్లాండ్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు అమ్మాయి అండి. వాళ్ళ అల్లుడు ఏమో మెడికల్ సైంటిస్ట్ అండి. వాళ్ళిద్దరు కూడా ఒకే పాప అండి. ఆ పాప పేరు అక్షర ధృతి. అది కూడా ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సెలబ్రేషన్స్ కానీ గత సంవత్సరం ఫ్రాన్స్కి వెళ్ళారండి. ఆ బర్త్డే అంటే అంత ప్రేమ అంటే అమ్మాయి మీద వాళ్ళకి తల్లిదండ్రులకి గత సంవత్సరం ఫ్రాన్స్ వెళ్ళి వాళ్ళు అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ వేరే దేశం ఏ హవాయి ద్వీపమో ఏదో ఫిజీ ద్వీపం వెళ్ళారు, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన తాతగారు ఆ అమ్మాయి తాతగారు బాబురావు సహకారం వల్ల దానివల్ల మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఇంచుమించు 3 దేశాల్లో అవుతుందండి ఈ కార్యక్రమం. ఇక్కడ బాబురావు గురించి చెప్పాల్సింది ఏంటంటే చాలామంది తను తింటూ ఆనందపడతారండి. బాబురావు తను తినిపిస్తూ ఆయన ఆనందపడతారండి. చాలామంది తను తీసుకుంటూ ఆనందపడతారండి. బాబురావు తను ఇస్తూ ఆనందపడతారండి. బాబురావు చాలా పుట్టువాడైనా చాలా గట్టివాడండి. చాలా నెమ్మదస్తుల్లో కనిపిస్తాడు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి మాత్రం తప్పనిసరిగా చక్కటి నిర్ణయం తీసుకుంటాడు ఆయన. అది మాటలు బయటకు మాట్లాడు మృదు స్వభావి నెమ్మదిగా ఉంటాడు. కానీ దాన ధర్మాలు ఇవ్వడంలోనే ఒక మాట నోరు నుంచి మాట రాకముందే తన వంతు తన పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తూ మన క్లబ్కి వన్ ఆఫ్ ది హైలైట్స్ పర్సన్స్లో ఆయన కూడా ఒక పర్సన్ అండి. ఏ కష్టం వచ్చినా ఎవరికైనా డొనేషన్లు కానీ విరాళాలు కానీ దేవుని సేవ కానీ ఆధ్యాత్మిక సేవ కానీ ఇలా సామాజిక సేవ కానీ ఉందంటే నేను ముందున్నా అంటాడు. అయితే మనిషి కనిపించడు. వీరికి ఇంకొక సేవ కూడా ఉందండి. అది చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆయనతో ఎవరెళ్ళా సరే ఉత్తిలో రారండి. ఉత్తిరోడికి ఎవరు రారు. ఆయనతో ఎవరెళ్ళా పూర్తిగా ఎంజాయ్ చేసి వస్తారండి. అంతా ఆయనకు వచ్చావు, మనకు1 రూపాయికి వచ్చావు. కాబట్టి మేము అందరూ చాలాసార్లు వెళ్ళాం. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. కానీ ఎక్కువ మంది వెళ్ళిపోకండి, దొరికిపోతాడు. ఈ సందర్భంగా వాళ్ళ మనవరాలకి మన ఎస్వీఎల్ వాకర్స్ క్లబ్ తరఫున 7వ జన్మదిన శుభాకాంక్షలు. 6 నుండి 7కి వచ్చేసింది సార్. 7కి వచ్చింది. ఆ సింహాద్రినాథుని దయ వల్ల వాళ్ళు కూతురు అల్లుడు అలాగే అమ్మాయి కూడా అందరూ చక్కగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ సందర్భంగా త్వరలోనే వాళ్ళ అల్లుడు వాళ్ళ అబ్బాయి కూడా వివాహం జరగవలసి ఉందండి. ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. విజయవాడలోని ఆడిటింగ్ ఆఫీసర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో. త్వరలోనే ఆయన కూడా వివాహం జరుగుతుంది. అందరూ కూడా వివాహంలో హాజరవడానికి ఆశీర్వదిద్దాం తప్పనిసరిగా. ఆ దేవుడు అన్ని అవకాశాలు బాబురావుకి ఇవ్వాలని చేస్తూ మన అందరి తరఫున ఒకసారి ప్రార్థిస్తూ వాళ్ళ మనవరాలకి మరొకసారి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పాస్ట్ ప్రెసిడెంట్ గారు నాగార్జున మాట్లాడతారు. బాబురావు గారి గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నానండి. బాబురావు గారు మెత్తగా ఉంటాడు, గట్టి పని చేస్తాడు.